హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పిల్ల. సో ఈ రోజు వీడియో ఏంటంటే గగన్ బర్త్డే కదా, అందుకని ఈరోజు షాపింగ్ వెళ్తున్నాం అనమాట. గగన్ కి అయితే ఇంకా తీయలేదు, కొత్తవి అయితే ఉన్నాయి. కొత్తవి ఉన్నా సరే బర్త్డే అవుట్ఫిటే. నేనైతే తీసుకున్నా ఒక డ్రెస్ ముంబైలో, ఇప్పుడు లోకేష్ అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. లోకేష్ ఫస్ట్ ఎంచుకున్నాడు అనుకోండి, దాన్ని బట్టి ఫ్యామిలీ అవుట్ఫిట్స్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాము. సో దాన్ని బట్టి చూసుకుందాము కలర్ కాంబినేషన్ అని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాం, వర్షం అయితే పడుతుంది, అందుకని గొడుగు పట్టుకున్నాం. సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను అనమాట. కృష్ణ షాపింగ్ మాల్ది, ఇది కాంప్లెక్స్ రోడ్లో ఉంటుంది కదా కృష్ణ షాపింగ్ మాల్, అక్కడ. సో వాళ్ళకి నేను మెసేజ్ చేశాను అనమాట, ఇట్లా అన్ని సైజెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్పారు. అందుకని డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాను. బట్ మాకు కావాల్సిన కలర్ అయితే లేదు, ఇంకా ఎందుకులే టైం వేస్ట్ చేయడము అని చెప్పేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే మంచిగా మాకు సెలెక్ట్ చేసుకున్నాము. మాకేంటో తెలియదు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే మాకు ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అన్ని చాలా బాగా మ్యాచ్ అవుతాయి అనమాట. సో మేము ఎందుకు ఫ్యామిలీ అవుట్ఫిట్టే కావాలనుకున్నాము అంటే ఎందుకో ముగ్గురు ఒకే కలర్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు ఫ్యామిలీ అవుట్ఫిట్టే తీసుకుంటాం అనమాట. బయట కూడా అడిగితే చాలా మంది 35,000, 25,000, 30,000 అట్లా చెప్పారు. ఎందుకులే కాస్త ఓపిక మీద ప్రతి షాపు తిరిగేమనుకోండి, మనకు నచ్చినది ఎట్లన్నా దొరుకుతుంది, దొరకకుండా పోదు కదా. అందుకని ఓపిక మీద ప్రతి షాపు ఎతుకుతా ఉంటామన్నమాట. లోకేష్కి అయితే సౌత్ ఇండియాలో కుదిరాయి, మంచిగా తీసుకున్నాము. ఇంకా గగన్కి కూడా చూసాం కానీ అస్సలు కుదరలేదు, కలర్ మ్యాచ్ అవ్వలేదు. ఫస్ట్ క్రైలో కూడా చూశాను, ఫస్ట్ క్రైలో కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ మాన్యువర్కి వద్దాము, ఒకసారి చూద్దాము, బాగుంటాయి అని చెప్పాడు లోకేష్. యాక్చువల్లీ లోకేష్ మ్యారేజ్ టైంకి ఇక్కడే తీసుకున్నాడంట, అంటే విజయనగర్లో కాదు అనంతపూర్లో, ఈ బ్రాంచ్లో తీసుకున్నాడంట. అందుకని ఇక్కడ చూద్దాము అని చెప్పి వచ్చాము. కలర్ అయితే కుదిరింది, ఇద్దరికి ఒకేలాంటి కుదిరాయి. కాకపోతే ఏమంటే స్టార్టింగ్ మేము దాన్ని ఏమనేది సౌత్ ఇండియాలో తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకోలేదు. గగన్కి కూడా మంచిగా కలర్లోనే మంచిగా దొరికింది, బట్ సైజ్ లేదు. ఇంకా సర్లే టైం అయింది కదా అని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఆ నెక్స్ట్ డే మళ్ళీ జూడియోకి వెళ్ళామన్నమాట షాపింగ్కి. జూడియోకి ఎందుకు వెళ్ళామంటే ఫోటోషూట్కి సంబంధించినవి కొంచెం తీసుకునేవి ఉన్నాయన్నమాట. సో అందుకని ఫోటోషూట్కి తీసుకుందాము అని చెప్పేసి జూడియోకి వెళ్ళాము, వెస్ట్రన్ వేర్ తీసుకుందాము అని. ఇదిగోండి మా ఆయన ఈ ప్యాంట్ సెలెక్ట్ చేసినాడు, ఇది అది అలా తీసి ఇస్తున్నాడు. ఏయ్ అని పిలిచి, ఈ మధ్యన ఎవరన్నా ఏయ్ అని పిలవడం నేర్చుకున్నాడా. అది వేసుకోవాలా నేను, అది వేసుకోవాలా? వేసుకుంటా, గివ్ మీ. ఓ థ్యాంక్ యూ కన్నమ్మా. పెట్టేసే, అది వద్దులే, హ్యాండ్స్ లేవు కదా. వద్దు నువ్వు పెద్దగా నాకు కొనుగోపోరా, నీకు చెప్తాను. సో గైస్ ఐబ్రోస్ చేసుకొని వచ్చాను, కళ్ళు అయితే భలే మండుతున్నాయి అనమాట. బింది చూడండి ఎంత ఇచ్చిందో అక్క. ఇంకా అంత తిరిగేస్తాం ఫ్రెండ్స్. మా ఆయన ఎందుకు నాకు ఎక్కువ జీన్ ప్యాంట్స్ కొనేస్తున్నాడు. సో చూసారు కదా గగన్ నాకు ఎట్లా ఇస్తున్నాడో, అది తీసుకో మమ్మీ అని చెప్పి. ఇప్పుడైతే ఇస్తున్నాడు, పెద్ద అయిన తర్వాత కొంటాడో లేదో చూడాలి. స్లిప్పర్స్ కానీ బాయ్స్ వేర్ కానీ గర్ల్స్ వేర్ కానీ చాలా బాగుంది ఈ జూడియోలో. అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఒక జూడియో ఉంటుంది కదా, అక్కడైతే కలెక్షన్ చాలా తక్కువ ఉంది గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న జూడియోలో అయితే కిడ్స్కి చాలా బాగున్నాయి అనమాట, ఎక్కువ ఉన్నాయి అనమాట కిడ్స్కి. కాకపోతే ఇక్కడ ఏమంటే కోట జంక్షన్లో ఉన్న జూడియో దగ్గర ఏమంటే కిడ్స్కి ఏమీ లేవు, నార్మల్గా గర్ల్స్కి బాయ్స్కి చాలా బాగున్నాయి అన్నమాట. ఈ స్లిప్పర్స్ అయితే నాకు బాగా నచ్చాయి, బట్ సైజ్ అయితే లేదు. లాస్ట్ 37 అనుకుంటా, అది కూడా ట్రైల్ వేసి చూసినా కానీ ఇంకా నాకు మ్యాచ్ అవ్వలేదు, ఇంకా తీసుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను, అయ్యో సైజ్ ఉంటే బాగున్నాయి అని చెప్పేసి. బట్ సైజ్ లేదు, ఓకే పర్లేదు, ఏం చేస్తాం, కొన్నిసార్లు ఉండవు కదా. సో ఇంకా అది అయిపోయిన వెంటనే ఇంకా లోకేష్కి చూద్దాము అని చెప్పేసి
వెళ్ళామన్నమాట బాయ్స్ సెక్షన్కి. లోకేష్ ఏమన్నాడు, నేను తర్వాత చూసుకుంటా, ఫస్ట్ నువ్వే చూసుకో అన్నాడు. సరేలే పద అని చెప్పేసి మళ్ళీ గర్ల్స్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ టాప్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో టాప్స్. ఇట్లా మన ట్రెడిషన్గా కాదు, జస్ట్ నేను వెస్ట్రన్ వేర్ తీసుకుందాము అని చెప్పేసి వెస్ట్రన్ వేర్ వైపే వెళ్ళాను అనమాట. అందుకని నేను ట్రెడిషన్ ఏమీ తీసుకోలేదు. పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి. ఇంకా గగన్ ఫుల్ హ్యాపీ అనమాట. వాడిని అద్దంలో చూసుకొని వాడే మురిసిపోతున్నాడు. గగన్కి చూద్దామా ఏవైనా. చిన్నపిల్లలకి అంతగా కలెక్షన్ లేదు కదా. లాస్ట్ టైం తీసుకున్నా గగన్కి ఇది. సో గగనకు కూడా ఆల్రెడీ తీసి పెట్టేశాను అనమాట ఫోటోషూట్కి కావాల్సిండే బట్టలన్నీ. అది కాకుండా అక్క కూడా ఒక 2 జతలు బట్టలు తీసారనమాట, ఫోటోషూట్కి బాగుంటాయి అని చెప్పేసి దాబెట్టేశాను. ఫోటోషూట్లో వేద్దాము అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి ఇది నేను తీసుకున్నాను, స్లీవ్లెస్ కాదులేండి, విత్ స్లీవ్స్. ఇదే నేను తీసుకున్నాను అనమాట. ఇద్దరం అదే ముగ్గురుమి కూడా వైట్ అండ్ బ్లూ థీమ్ వేసుకుందాము అని అనుకున్నాము, అందుకని అట్లా తీసుకున్నాము. గగన్కి ఆల్రెడీ నేను ఫస్ట్ క్రైలో తీసి పెట్టేసాను లేండి, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో. లోకేష్ ఇక్కడే తీసుకున్నాడు, నేను కూడా ఇక్కడే తీసుకున్నాను. ఇంకా లోకేష్ సెక్షన్ అనమాట. ఇప్పుడు లోకేష్ ఎంచుతున్నాడు. మంచిగా ఉన్నాయి అసలు చెప్పాలంటే, చాలా బాగున్నాయి అసలు. ఆ బాయ్స్కి అయితే మాత్రం, మేమైతే ఎప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న జుడియోకే వెళ్తాము. ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట రావడం. అయ్యో ఎక్కడికి వచ్చినా బాగున్నాయి, మంచిగా కలెక్షన్ ఉంది అనుకున్నాము. బాయ్ చెప్పు బేబీకి. బాయ్. ఎగ్జైట్మెంట్. గగనే చిన్న బేబీ, ఇంకా ఏ బేబీని చూసినా సరే ఫుల్ ఎగ్జైట్ అవుతాడనమాట. ఎక్కడైనా సరే ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు. వాళ్ళని పిలుస్తాడు, ఏ అని చెప్పి పిలుస్తాడు. ఈ మధ్య ఏ అనేది బాగా నేర్చుకున్నాడు. ఇంకా లోకేష్ ఎంచుతా ఉన్నాడు. లోకేష్ ఇంకా తీసుకోమన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఫుల్ తీసినాడు గైస్. ఎన్ని కొన్నాడో, ఇప్పుడు ఇన్ని కొన్నాడు. ఆ నెక్స్ట్ డే వెళ్ళేసి మళ్ళీ ఒక 10,000 షాపింగ్. ఎట్లానే మళ్ళీ అను తెలియదు, అట్లా చేస్తా ఉంటాడు. ఓలమ్మో కమల్ హాసన్, అమ్మో కమల్ హాసన్. బిల్లింగ్ ఇంకా బిల్లింగ్ కూడా వేయించేస్తున్నాము. అయిపోయింది. బిల్లు అయితే 4,000 అయ్యింది. అసలు తప్పదు, ఇంకా తీసుకున్నాము షూట్ కని. ఎప్పుడూ ఖర్చు పెట్టేది కాదు కదా, ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఆ మాత్రం ఖర్చు పెట్టాలి, తప్పదు. ఇంతకీ నేను తీసుకున్న అవుట్ఫిట్స్ చూపించలేదు, నేను కాస్ట్ కూడా చెప్పలేదు కదా. గగన్ది వచ్చేసరికి 2,000 పడింది, నాది 2,000, వాళ్ళ డాడీది 3,000 అనమాట. అవన్నీ లోకేష్కి అయితే సౌత్ ఇండియా, నాకైతే ముంబైలో కొని తెచ్చాడు లోకేష్. ఇంకా గగనేష్కి అయితే ఫస్ట్ ట్రైలో తీసాను. నేనైతే బర్త్డే అవుట్ఫిట్స్ ఏమీ చూపించలేదు, బర్త్డే వ్లాగ్లో వేసుకున్నప్పుడు చూస్తారు కదా అని చెప్పేసి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి చందమామ ఎంత బాగా వచ్చిందో ఆ రోజు, అందుకని వీడియో తీసాను. సో అంతే అనమాట. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. సో గగన్కి అయితే నేను ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టాను అనమాట బట్టలు. స్టోర్కి వెళ్ళి స్టోర్లో లేదు అంటే ఇంకా ఆర్డర్ చేశాను. అది గగన్ వేసుకున్న తర్వాత మీరు చూస్తారు కదా, అప్పుడు మీకు లింక్ కావాలి అంటే నేనైతే ఇస్తాను. సో అంతే, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.